దర్జాగా ఉండొచ్చు. అడ్డుకునే వాళ్ళు ఎవరక్కా? మాకంటే తప్పదు. ఏంటి రేణుక, అందరూ కొత్తగానూ వింతగానూ మాట్లాడుతున్నారు? అసలేమైంది? ఏం తెలియనట్టు భలే మాట్లాడతావక్క. నిన్న అమాయకురాలనుకోవాలో, మమ్మల్ని పరీక్ష పెట్టడానికి ఇలా మాట్లాడుతున్నావనుకోవాలో అర్థమే కాదు. రేణుక, ఏదైనా ఉంటే సూటిగా చెప్పు. తెలిసి తెలియక పొరపాటు జరుగుంటే సర్దుకుపోవాలి, కానీ ఇలా మాట్లాడి బాధ పెట్టద్దు. నువ్వు తప్పుకో, ఈ పని నేను చేస్తాను. నువ్వేంటి మహారాణివక్క? మళ్ళీ నిన్ను పని మనిషిని చేశానని తారక్ సార్ నా మీద అర్చారనుకో, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓహో, ఇన్నాళ్ళు నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అనేదాన్ని ఇప్పుడు తిరిగి నువ్వు అంటున్నావా? నువ్వు మళ్ళీ ఈ మాట అనవులే. నువ్వు వెళ్తానన్నా వెళ్ళనివ్వరు. ఎందుకంటే అధికారికంగా నువ్వు ఈ ఇంటి కోడలైపోయినట్టే. ఏంటక్క అలా చూస్తున్నావు? అందలం ఎక్కినా సరే అమ్మగారు నీ మీద కోపడుతున్నారనా?